ప్రారంభం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నా అరెస్టుపైన ఆగ్రహం. ఆందోళనకు దిగిన కాంగ్రెసేతర పక్షాలు. సమర్థ లోక్పాల్ బిల్లు కోసం డిమాండ్. సకల జనుల సమ్మెకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్. పంట భూములను బీళ్లగా మార్చొద్దు. సాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. అన్నదాతలకు హామీ ఇచ్చిన భట్టి. దేశవ్యాప్తంగా మెడికల్ సమ్మె. అత్యవసర ఔషధాల ధరలు తగ్గించాలి. సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయాలని డిమాండ్. వార్తల్లోని వివరాలు. అన్నా హజారే అరెస్టుపై రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. అన్నా అరెస్టు అప్రజాస్వామికమని విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వం సమర్థ లోక్పాల్ బిల్లు తీసుకొచ్చి పౌర సమాజ సభ్యులను బేషరతుగా విడుదల చేయాలని కోరాయి. ఖమ్మం పట్టణంలో అవినీతికి వ్యతిరేకంగా తెలుగుదేశం ఆందోళనకు దిగింది. ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించింది. గాంధీ చౌక్ కూడలిలో దీక్షా కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమంలో శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కారు కుంభకోణాల ప్రభుత్వమని మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు ఆరోపించారు. అన్నా హజారే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజాస్వామికవాదులందరినీ టీడీపీ నేతలు కోరారు. ఈ అవినీతి మహమ్మారిని పారదోలేదాన్ని భాగస్వామ్యం కావాలని, ఇది రెండవ స్వతంత్ర పోరాటం కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆశిస్తా ఉంది. దానికి అనుగుణంగా అన్నా హజారే గారి యొక్క దీక్షకు మద్దతునిస్తూ వారికి ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు కలిగించినా, అవరోధాలు కలిగించినా, ప్రభుత్వాన్ని ఏ కార్యక్రమాలు చేసైనా సరే, నిర్బంధించైనా సరే, నిలదీసైనా సరే అన్నా హజారే గారి యొక్క దీక్షను కొనసాగించి ఈ పోరాటాన్ని ముందుకు నడిపే దాంట్లో భాగస్వామ్యం తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. దానికి శ్రేణులందరూ సన్నద్ధం కావాలని చెప్పి నలుగురు ఉన్నటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఏదైతే అవినీతికి పాల్పడ్డారో అది 100 కోట్లు 1000 కోట్లు కాదు, లక్షల కోట్లలో అవినీతి జరిగింది. ఇవాళ 2G కుంభకోణమైనా, కామన్వెల్త్ కుంభకోణమైనా ఇవన్నీ కూడా లక్షల కోట్లలో జరిగినటువంటి కుంభకోణాలు. ఈ అవినీతి భారతదేశంలో మరి నానాటికి పెచ్చిమీరిపోతా ఉంది. ఈ పెచ్చిమీరిపోయేటటువంటి అవినీతి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా మరి పేద ప్రజల నుంచి లంచాలు గుంజేటటువంటి పరిస్థితి ఏర్పడింది. పంట భూములను బీడు భూములుగా మార్చొద్దని శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క అన్నదాతలను కోరారు. సాగునీటి సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. చెరువులను సందర్శించారు. ఆయన వెంట అధికారులతో పాటు స్థానిక రైతులు పర్యటించారు. చెరువులకు సంబంధించిన సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి తగు చర్యలకు ఆదేశించారు. రైతుల కోరిక మేరకు భట్టి కాసేపు ట్రాక్టర్ నడిపారు. జిల్లాలో సాగునీటి చెరువులన్నీ గొలుసుకట్టు పద్దతిలో ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేరకు నిండాయని భట్టి చెప్పారు. అందుబాటులో ఉన్న చెరువులను సాగర్ జలాలతో నింపుతామని తెలిపారు. అన్నదాతలు అధైర్యపడకుండా వ్యవసాయం చేయాలని కోరారు. నేను వచ్చినట్టు 4 చెప్తాను. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన, ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి
పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ పిహెచ్డి క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. జేఎన్టీయూ యూనివర్సిటీ ఎంబీఏ నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామరెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు ఐఏఎస్ ఖమ్మం మరియు ఎస్పీ కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన పీఈడీల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. జేకేసీతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. యుఎస్ఏలో గల ఎంకే, యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఎంటెక్, సిఎస్ఈ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ. బీటెక్ అండ్ ఎంబీఏ కోడ్ పీపీఐటీ. బి ఫార్మసీ కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో, సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, సివిల్, మెకానికల్, ఎంటెక్, పవర్ ఎలక్ట్రానిక్స్, సిఎస్ఈ, VLSI డిజైన్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్, ఎంసెట్, ఐసెట్ అండ్ ఈసెట్ కోడ్ DARE. డేర్. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramulu College of Engineering and Technology, Dare Campus, Kuravi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్, అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్.
గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ ఎంఎన్సీలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. బలమైన లోక్పాల్ బిల్లు కోసం సమర్థవంతమైన ఉద్యమాలు అవసరమని లోక్ సత్తా తెలిపింది. ప్రజలంతా అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. అన్ని వ్యవస్థలను కలుషితం చేస్తున్న అవినీతి నిర్మూలనకు మనమంతా నడుం బిగించాలని కోరింది. ఖమ్మం పట్టణం బస్టాండ్ ఎదుట లోక్ సత్తా శిబిరం ఏర్పాటు చేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. నోటికి నల్లని వస్త్రాలు కట్టుకుని అన్నా హజారే అరెస్టుకు నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో లోక్ సత్తా నేతలు రవి మారుత్, డాక్టర్ సామినేని రాఘవులు, విద్యావేత్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. బలమైన లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమించాలని లోక్ సత్తా నేత రవి మారుత్ పిలుపునిచ్చారు. లోక్పాల్ చట్టంపైన ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. దేశానికి లోక్పాల్, రాష్ట్రాలకు లోకాయుక్త, స్థానిక ప్రభుత్వాలకు అంబుడ్స్మన్లతో 3 అంచెల వ్యవస్థను రూపొందించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రయత్నించటం, వాటికి నాయకత్వం వహిస్తున్నటువంటి అన్నా హజారే వంటి నాయకుల్ని అరెస్టులకి చేసి జైళ్లలో కుక్కటం అనేటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటాన్ని లోక్ సత్తా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత, ప్రజలు ఉద్యమించాలని చెప్పి అవినీతిని నిరోధించేందుకు బలమైనటువంటి చట్టాన్ని, లోక్పాల్ వ్యవస్థని నెలకొల్పాలని చెప్పి లోక్ సత్తా పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దగా చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాప్యం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని విమర్శించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ధర్నా చేపట్టింది. సకల జనుల సమ్మెకు మద్దతుగా ఈ ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జంగారెడ్డి, బీజేపీ నేతలు దారపునేని కోటేశ్వరరావు, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, విద్యాసాగర్, కపిలవాయి రవీందర్, జేఏసీ కన్వీనర్ కనకాచారి, నేతలు శ్రీనివాసరావు, ఖాజా, టీఆర్ఎస్ నేత గోపగాని శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు. శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. రాజ్యాంగ నిర్దేశించే ప్రకారంగా స్పీకర్కున్న అధికారాలను దుర్వినియోగం చేయడం మంచిది కాదు. అది ఆ పదవికి కలంకం తెచ్చి భావి పౌరులు దీన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రమాదం పడే పరిస్థితి ఉంది. కాబట్టి భావి పౌరుల కొరకైనా నేను నీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నేను సీనియర్ రాజకీయవేత్త, సీనియర్ పార్లమెంటరీగా మీకు మనవి చేస్తున్నాను. అన్నా హజారే పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమర్థవంతమైన లోక్పాల్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేసింది. అన్నా హజారే అరెస్టుకు నిరసనగా న్యూ డెమోక్రసీ ఖమ్మంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ప్రదర్శనగా మయూరి సెంటర్ కు చేరుకుని నినాదాలు చేశారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నేతలు రంగారెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, సురేష్, శిరోమణి, మంగతాయి తదితరులు పాల్గొన్నారు. పౌర సమాజం న్యాయమైన కోర్కెల సాధన కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతుంటే ప్రభుత్వం అణచివేత చర్యలకు పూనుకుంటుందని రంగారెడ్డి విమర్శించారు. చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరుతా ఉన్నాడు. ఇది కూడా చాలా న్యాయమైనటువంటిది. దీన్ని మేము ఆమోదించమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటిస్తున్నది సరైనటువంటి కాదు. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా ఈ రోజు అవినీతి అనేది విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పెద్దల పేరు తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం మినహాయింపుగా ఆ లోక్పాల్ బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నది సరైనటువంటి కాదు. ఇవాళ ప్రధానమంత్రిని కూడా ఆ చట్ట పరిధిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా పార్టీ కూడా సిపిఎం న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉన్నది.
ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, ఏఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక జేఎన్టీయూ ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు, ఐఎస్టీఈ, ఐఈటీఈ మరియు సిఎస్ఐ మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK, ఐసెట్ కోడ్ GATN, సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ బి ఫార్మసీ, బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, CSE, IT అండ్ MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 అండ్ 9989148826. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ను డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు. ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. అత్యవసర ఔషధాలను ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మెడికల్ రిప్రజెంటేటివ్లు ఈ రోజు, రేపు దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం 356 రకాల మందులను అత్యవసర జాబితాలో చేర్చినా కూడా వాటి ధరలను మాత్రం నియంత్రించడం లేదని మెడికల్ రిప్స్ ఆరోపించారు. ఖమ్మం పట్టణంలోనూ మెడికల్ రిప్రజెంటేటివ్స్ సమ్మె జరిపారు. ఖమ్మం మయూరి సెంటర్లో సమ్మె శిబిరం ఏర్పాటు చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా 127 కంపెనీలకు చెందిన 1,20,000 మంది రిప్రజెంటేటివ్లు ఆందోళనలో పాల్గొన్నారని సమ్మె నిర్వాహకులు తెలిపారు. దేశీయ కంపెనీలను బహుళజాతి సంస్థలు టేకోవర్లు చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కానీ మనం డిమాండ్ చేసేది ఈ రోజు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ప్రకారం ఫామ్ ఏలో అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అందరికీ చేస్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి
రీసెంట్ గా ఫార్మా గవర్నమెంట్ ఇంకో చట్టం తీసుకొచ్చింది. మహిళా ఉద్యోగస్తులందరూ కూడా మెటర్నిటీ లీవ్ ని 6 months చేశారు. కానీ ఫార్మా రంగంలో మెటర్నిటీ లీవ్ అనేది లేదు. అలాగే ఎవరైనా కానీ గర్భిణి అని తెలిస్తే మీరు ఉద్యోగం మానేయండి, మళ్ళీ మీరు పాప పుట్టిన తర్వాత వస్తే అప్పుడు ఆలోచిస్తాం మళ్ళీ ఉద్యోగం ఇవ్వడానికి అని చెప్తున్నారు. మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము, అలా కాదు. ఎవరైనా సరే చట్టం వచ్చిన తర్వాత చట్టాన్ని అమలు చేయాలి. మందుల కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా 6 నెలల మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం సమీపంలోని గుర్రాలపాడు వద్ద లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు, ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. కానీ 2 వాహనాల డ్రైవర్లు ప్రమాదంలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. ఇద్దరిని రక్షించడానికి 118 సిబ్బంది, పోలీసులు నానా యాతన పడ్డారు. వెల్డింగ్ మిషన్ తెచ్చి కట్ చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గుర్రాలపాడు దగ్గర ఆపోజిట్ వచ్చే లారీ మార్నింగ్ అంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి లారీ డ్రైవరు నిద్రమత్తులో ఉండి వచ్చి మన డీలక్స్ బస్ కు కొట్టడము, దానివల్ల 2 కూడా క్యాబిన్స్ టోటల్ గా డ్యామేజ్ అవడము. ఈ రెండింటి వలన ప్యాసింజర్స్ ఎవరికి మిగతా వాళ్ళకి ఏం ఇంజురీస్ కాలేదు కానీ మైనూస్ కానీ డ్రైవర్లు మొత్తం ఈ 2 బస్సులలో ఇరుక్కుపోయి 2:30-3 గంటలకు కానీ మా ఆర్టీసీ డ్రైవర్ బయటికి రాలేదు. అలానే దాని తర్వాత 3 గంటల పైనే లారీ డ్రైవర్ ఇంతకుముందు తీశాము. దీనివల్ల నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ సిఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ YVSSV ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. దేశంలో అవినీతిని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించే అన్నా హజారే లాంటి వారిని సైతం అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించింది. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఖమ్మంలో ప్రదర్శన చేశారు. ఖమ్మం మయూరి సెంటర్లో రాస్తారోకో చేశారు. కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రభుత్వం అణచివేయాలనుకోవడం లంచగొండి వ్యవస్థకు మద్దతు ఇవ్వడమేనని ఎస్ఎఫ్ఐ నేత నరసింహారావు తెలిపారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. దీనిని ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించి దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రజా హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పోరాడుతున్నట్టు వాళ్ళందరినీ అవినీతి ముద్ర వేసి రకరకాలుగా నిర్బంధం విధించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సరే అన్నా హజారేని విడుదల చేయాలని, దేశంలో పటిష్ట లోక్పాల్ బిల్లుని ప్రధానమంత్రిని కూడా చేర్చి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని, ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఈ ఎస్ఎఫ్ఐ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. భవిష్యత్తులో విద్యార్థులకు పటిష్ట లోక్పాల్ బిల్లుతోనే ఈ దేశంలో అవినీతి అంతం ఉండదు. ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే దీన్ని అంతం చేయగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నా అరెస్టుపైన ఆగ్రహం, ఆందోళనకు దిగిన కాంగ్రెసేతర పక్షాలు, సమర్థ లోక్పాల్ బిల్లు కోసం డిమాండ్. సకల జనుల సమ్మెకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా, తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్. పంట భూములను బీళ్లగా మార్చొద్దు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తాం, అన్నదాతలకు హామీ ఇచ్చిన బట్టి. దేశవ్యాప్తంగా మెడికల్ సమ్మె, అత్యవసర ఔషధాల ధరలు తగ్గించాలి, సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి టెలివిజన్ వార్తల్లో కలుసుకుందాం.